ఆనాడు స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేయడంతో నేడు దేశవ్యాప్తంగా ప్రజలు స్వాతంత్ర వేడుకలు నిర్వహిస్తున్నారని సినీ నటుడు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం అన్నారు. హైదరాబాద్ బేగం బజార్లో భగత్ సింగ్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు లడ్డూ యాదవ్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న బ్రహ్మానందం మాట్లాడుతూ సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండుగలు ఎలానో స్వాతంత్ర దినోత్సవం కూడా భారతీయులకు ఒక పండుగని అన్నారు. దేశాన్ని రక్షిస్తున్న సైనికులు, దేశానికి తిండి పెడుతున్న రైతులు దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళన్నారు. సినిమా థియేటర్లలో జాతీయ గీతం వేసినప్పుడు వినే ఓపిక కూడా నేటి యువతకు లేకపోవడం బాధాకరమన్నారు. దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మహనీయుల చరిత్రను, త్యాగాలను నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులకు బ్యాగ్స్, వికలాంగులకు వీల్ చైర్లను బ్రహ్మానందం అందజేశారు. भगत सिंह युवा सेना की ओर से हमारे साउथ के सुपरस्टार जी का हार्दिक हार्दिक स्वागत, हार्दिक हार्दिक अभिनंदन। भारत माता की, भारत माता की। मधुना हमारे तेलुगु सिनेमा के, साउथ इंडिया के हमारे सुपर डुपर स्टार, जो फिल्म स्टार बड़े बड़े, इतने साल में एक भी दाग नहीं है, ऐसी छवि बना के रखने वाले हमारे ब्रह्मानंदम जी का भगत सिंह युवा सेना आपका स्वागत करता है, आपका अभिनंदन करता है। मैं बताना चाहता हूँ, आनंदम जी के साथ मूवी कर रहे हैं, उनका भी स्वागत करता हूँ। और साथ ही साथ मैं बताना चाहता हूँ, हमारे ब्रह्मानंदम जी 1000 से ज्यादा फिल्म कर चुके हैं। आज साउथ इंडिया के सबसे बड़े कॉमेडियन, देखो दुनिया में सबसे बड़ी खुशी होती है जब इंसान एक बार हंसता है तो उसका खून कितना बढ़ जाता है। तो हर वो फैमिली को हंसाने का काम फिल्म के माध्यम से हमारे ब्रह्मानंदम जी करे हैं। आप सम्मान करेंगे ब्रह्मानंदम जी का। ब्रह्मानंदम जी का भगत सिंह युवा सेना की तरफ से स्वागत हो रहा है। बहुत बहुत धन्यवाद। विक्की पकड़ के दो, गुरु भाई होना का बीच में ले भैया, भाई बीच में एक बार नीचे करो। ऊंची क्षण में हमारे विधायक टी राजा सिंह जी भी पहुंचने वाले हैं। आता ही बीच में आ गए, जाओ। अरे और थोड़ा ऊपर आओ ना। मैं पुलिस डिपार्टमेंट से रिक्वेस्ट करता हूँ, आप लोग थोड़ा ट्रैफिक को वहाँ रुका दीजिए या तो फिर इनको पूरा बंद कर दीजिए।
अभी మనకు ఒక పండుగ దినం, ఒక దీపావళి, ఒక సంక్రాంతి, ఇలాగా ఒక రాఖీ లాంటి పండుగలు ఎలాగో అలాగే మనకి స్వాతంత్ర దినం కూడా అంత అద్భుతమైనటువంటి పండుగ. ఈ స్వాతంత్ర పండుగ అంటే ఏదో జెండా పట్టుకుని మనందరం చాలా భక్తులు వందే మాతరం అని మనం పాట పాడుకుంటే సహజమైనటువంటి విషయమే అయినా కానీ ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, మనం స్మరణలో తెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన కోసం మనందరం ఇక్కడ ఉన్నాం, మన కోసం మన దేశం కోసం ఎక్కడో బోర్డర్స్లో ఉండి చలికి ఎండకి వానకి తడుచుకుని భార్యా పిల్లల్ని వదిలేసి ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి మన దేశాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేసి మనల్ని హాయిగా ఇవాళ ఇక్కడ ఇంత ఉత్సాహంగా మనం ఉండటానికి కారకులైనటువంటి జై జవాన్, జై జవాన్, జై జవాన్. ఆ తర్వాత పొద్దునే లేచి మనం ఒక ముద్ద అన్నం తినగలుగుతున్నాం, మనం ఆహారం తీసుకోగలుగుతున్నాం అంటే పొద్దున్న లేచి ఆరుగాలం కష్టపడేటువంటి రైతులు ఉన్నారు. వాళ్ళు కనుక కష్టపడకపోతే మనకి బియ్యం ఉండవు, మనకి భోజనం ఉండదు, మనకి కష్టం ఉండదు. ఎప్పుడైతే కష్టపడి వాళ్ళు చెమటొడ్చి మనకి కావాల్సినటువంటి ఇన్ని కోట్ల మంది 140 కోట్ల మంది జనాభాకి వాళ్ళ ఆహారాన్ని పంచించేటువంటి రైతు దేవుడు, ఆయన రైతు బంధుకి జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్ అని నినాదం చెప్పినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ మన భారతదేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించేటప్పుడు ఇక్కడ అద్భుతమైనటువంటి సేవ చేసి ఎంతో కష్టాలు పడి ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళ చేత దెబ్బలు తిని ఎన్నో ఇబ్బందులు కోర్చుకుని ఆడ మగ అనేటువంటి తేడా లేకుండా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ దేశానికి స్వాతంత్రం రావడం కోసం ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టపడిన వాళ్ళలో చాలా మంది ఉన్నారు. మహాత్మా గాంధీ, ఫాదర్ ఆఫ్ ది నేషన్. ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళలో అందుకే మీ అందరికీ తెలుసో లేదో గురజాడ అప్పారావు అని ఒక కవి, ఒక ఆయన ఏం చెప్తాడంటే, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు. దేశం అంటే మనం ఏమనుకుంటామంటే ఇక్కడ ఈ అరేబియా సముద్రానికి తూర్పుకి దీనికి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం దేశం అంటారు. కాదు, దేశం అంటే మనుషులు, మన మనుషుల చేత నిర్మించబడింది దేశం. వీళ్ళు తిండి కలిగితే కండగలదు, కండగలవాడేను మనుషు అన్నాడు. అప్పుడు తిండి కలిగితే బాగా మనం తినగలిగితే కండ ఉంటుంది. కండున్నప్పుడు వాడు దేశభక్తుడిగా మారడానికి, తన దేశాన్ని రక్షించుకోవడానికి ఉపయోగపడినటువంటి భగత్ సింగ్ యువసేన అని పేరు పెట్టినటువంటి మిస్టర్ లడ్డూ యాదవ్, ఆయన ఈ భగత్ సింగ్ పేరు చెప్పగానే ఇప్పుడు ఉన్నటువంటి కుర్రాళ్ళందరూ యువసేన, యువత్వం అందరూ ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు వృద్ధుల కింద వస్తారు. చిన్నపిల్లలు 10-15 ఏళ్ళ టీనేజ్ లోపు ఉన్నటువంటి వాళ్ళు చిన్నవాళ్ళు వస్తారు. కానీ భారతదేశాన్ని నడిపించాల్సింది నడిపించేటువంటి శక్తి కలిగిన వాళ్ళు యువత. కాబట్టి భగత్ సింగ్ యువసేన అనేటువంటిది ఇక్కడ నిర్మించి ఇన్ని సంవత్సరాలుగా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. పాట జరుగుతూనే ఉంటుంది, మనం ఎటోళ్ళం అటు వెళ్ళిపోతుంటాం. ఆ పాట జరుగుతూనే ఉంటుంది, మనం ఎటోళ్ళం అటు వెళ్ళిపోతూనే ఉంటాం. కానీ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అది మన జాతీయ గీతం, మనందరం కలిసి రాసుకున్నటువంటి గీతం, మనందరం కలిసి ఆలపించాల్సినటువంటి గీతం. అటువంటి గీతాన్ని ఇప్పుడు మనం ఈ హైదరాబాద్ నగరంలో మాత్రమే మనం చూపిస్తున్నామేమో కానీ యావత్ భారతదేశం మొత్తం, యావత్ భారతావని, యావత్ హిందుస్థాన్ మొత్తం కలిపి ఇక్కడ ఈ భారతదేశం వందే మాతరం గారు జనగణమన ఆలపిస్తూనే మనందరం ఒకటి. మనందరం ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని ఉన్నవాళ్ళు ఉన్నా సరే, ఎన్ని పార్టీలు ఉన్నా సరే, భారతీయులంతా ఒక్కటి, భారతదేశం అంతా ఒక్కటి. అటువంటి మనల్ని ఈ స్థితిలో పెట్టి ఇంతటి మనకు కావలసినటువంటి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేటువంటి అవకాశాన్ని కల్పించడానికి ఎందరో మహానుభావులు మరణించారు ఈ భారతదేశంలో. ఆ మరణించిన వారి శ్మశానాల మీద, ఆ మరణించిన వారి పవిత్ర ఆత్మల మీద మనం ఎగరేసుకుంటున్నాము ఈరోజు ఈ తిరంగ పతాక. తిరంగ పతాక అంటే 3 రంగులు కలిగినటువంటి పింగళి వెంకయ్య గారు నిర్మించినటువంటి, రచించినటువంటి
పొందుపరిచినటువంటి ఈ త్రివర్ణ పతాకాన్ని, ఒకటి కాషాయం, అది ధర్మానికి ధార్మికతకి గుర్తు, 2 తెలుపు, ఇది శాంతికి గుర్తు, 3 ఆకుపచ్చ సస్యశ్యామలంగా మనం ఉండటానికి చూసినటువంటి ఈ 3 రంగుల్ని ఏర్పరిచి మనం మన భారతీయులందరూ, అసలు మన భారతీయత అంటేనే ధర్మాన్ని పాటించేటువంటి మతం, అటువంటి ధర్మాన్ని సూచించేటువంటి ధర్మచక్రం కింద ఈ 3 రంగుల మధ్యలో ధర్మచక్రాన్ని పెట్టి ఒక అద్భుతమైనటువంటి భారతదేశం ఇది అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలకి అద్భుతమైనటువంటి ఒక గౌరవాన్ని ఆపాదించి పెట్టినటువంటి జెండా మన త్రివర్ణ పతాకం, జాతీయ జెండా. జై భారత్.